జేఎంజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలను సంతృప్తి చెందించేలా మెరుగైన సేవలు అందించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. ఒంగోలులో సందడి చేసిన ప్రముఖ సినీ తారలు శ్రీలీల, సంయుక్త మీనన్. అభిమానుల కోలాహలాల మధ్య లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం. జనసేన ప్రచార కమిటీ అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలులో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం ప్రారంభం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలను సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు మండలం ఎర్రజర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత ఎర్రజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి కేంద్ర నిర్వహణ తదితర వివరాలను పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెత్త నుండి సంపద సృష్టించి గ్రామ స్థాయిలోనే ఆదాయ వనరులను సృష్టించేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో తోడ్పడతాయని, ఈ కేంద్రాల నిర్వహణ పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ నిర్వహణకు సంబంధించిన వివిధ భాగాలను సంబంధించిన రిజిస్టర్లు, సిబ్బంది అటెండెన్స్, వర్క్ ఎస్టిమేషన్ రిజిస్టర్స్, తనిఖీ రిజిస్టర్స్, జనన మరణాల నమోదు రిజిస్టర్స్, నగదు నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్స్ తదితర రికార్డులను రిజిస్టర్స్ను పరిశీలించారు. ఎరువుతోటి ప్రాసెస్ చేసి వర్మి ఎరువు తయారు చేస్తారు. ఇక్కడ క్లాప్ మిత్ర అట్ షెడ్ మేడం. విలేజ్ లో ఆయన వాళ్ళ వైఫ్ కి కొంచెం వాళ్ళ హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళండి మేడం. వల్ల ఇక్కడ కంటిన్యూస్ గా ఉంటాడు మేడం. 6 కల్లా వచ్చేస్తారు ఇక్కడికి. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గార్బేజ్ 9, 8:30, 10 లోపు ఇక్కడికి వచ్చేస్తారు. ఆ గార్బేజ్లో ఉన్నటువంటి తడి చెత్తని కలెక్ట్ చేసేసుకొని ఆ తడి చెత్తని వర్మీ కంపోస్ట్ సెగ్రిగేషన్ చేసి తడి దాంట్లో వేసి పొడిది బయట అదంతా కూడా వర్మీస్ ఉంటాయి లోపల ఉంటాయి. వర్మీస్ అన్ని తినేసి మనకి ఫర్టిలైజర్స్ వస్తుంది. 6,000 మేడం. పంచాయతీ నుంచి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది మేడం. దాని ద్వారా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ గ్రామం నుంచే ఉంటారు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారండి మీరు? 3 సంవత్సరాలు. దాని ముందు ఏం చేసేవారు? ఒక అతను ఉన్నాడు మేడం, ఆయన డైడ్ అయ్యాడు. అంటే బిల్డింగ్ జీతం తెలుస్తుందా సరిగా? ఎంత జీతం? 6,000. ఎంతమంది పిల్లలు మీకు? 4. ఏం చేస్తున్నారు? ఎన్ని గంటలు? హౌసింగ్ పర్పస్ కొంతమంది తీసుకుంటారు జాబ్ కార్డ్స్. ఆ తర్వాత వర్క్ రాదు మేడం. అది కాదు, వస్తున్నారు లేదా అదే రిపోర్టెడ్ లేబర్గా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన జాబ్ కార్డు తక్కువ ఉంది అనుకున్నారు. వాళ్ళతో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో జాబ్ కార్డు ఇష్యూ చేయలేదు. ఎందుకు ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఏంటి డిజిటల్ సైన్ వచ్చేస్తుంది. ఆ సైన్
సెండ్ చేసేస్తాను. దాంట్లో చేసేస్తాను. నా ఓటీపీ వస్తుంది మొబైల్. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయిన తర్వాత ఓటీపీ నా మొబైల్కి వస్తే ఆ ఓటీపీ ఇప్పుడు అంతా ఈ పోస్ట్ మిషన్ ద్వారానే పే చేపిస్తున్నాను మేడం నేను డిజిటల్ పేమెంట్. సోర్సెస్ కదా మేడం, 3 మోటార్స్ ఉన్నాయి. అవి 5 HP 7 HP మోటార్స్ మేడం. ఓవరాల్గా 3 సోర్సెస్ మీద పర్ యానము 2.5 lakh మెయింటెనెన్స్ అవుతుంది మేడం. సింగిల్ విలేజ్ స్కీమ్స్ రెస్పాన్సిబిలిటీ పైప్ లైన్ బ్రేకేజ్ అవుతుంటాయి మేడం. అవును మేడం. పంప్ ఆపరేటర్ మేడం వాల్స్ మేడం. సప్లై 7 చేశారు మేడం. వర్షం పడిపోయింది మేడం. 2 లాస్ట్ టైం చేశారు. మళ్ళీ 17 చేశారు. నేను హాలిడే ప్లాన్ చేశాను. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. జనసేన ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు జడా బాలా నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని 28వ డివిజన్ నందు కొండయ్య బంక్ వద్ద డొక్కా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలిసి ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం రాష్ట్రంలోనే తొలిగా ఒంగోలు పట్టణం నందు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాలా నాగేంద్రం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలు పట్టణం నందు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాలా నాగేంద్ర అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమ దాత జడా బాల నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు వెళ్లలేని వాళ్లకు తాము స్వయంగా వెళ్లి అన్నదానం చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేశారు. చూడన్నా లేకుండా నేనున్నారా పొరపాటు
అందరికీ నమస్కారాలు. ఈరోజు సోదరుడు బాలనాగేంద్ర గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో కూడా ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ రావటం, ప్రముఖులందరూ కూడా ఒంగోలు పట్టణ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు వారి ఆదేశాల మీదట బాలనాగేంద్ర గారు ఇక్కడ ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు వారి పేరుతో కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఒక మంచి ఉద్దేశంతోనే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు అంటే చాలా పెద్ద పేరున్న ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు అందరూ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి. కాబట్టి ఆమె పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరిగితే బాగుంటుంది. అంటే ఆహారం లేని వారికి ఆహారం అందించడం అనేది ఒక మంచి ఉద్దేశంతో జరిగే ఒక పెద్ద దానగుణం అనేది ఉన్నదనిపించుకునే దాని కొరకు ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు సోదరుడు బాలనాగేంద్ర గారు వారి మిత్రులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారనేది సంతోషంగా ఉండేది తెలుపుకుంటున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ఆశీస్సులు, ధన్యవాదాలు. కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా కూడా బాలనాగేంద్ర గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆంధ్రుల అన్నపూర్ణగా పిలిచే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో వారి ఆదర్శంతో ఈరోజు మేము డొక్కా సీతమ్మ గారి అన్నదాన మొబైల్ క్యాంటీను ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దామచల్ల జనార్దన్ గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మా అరుణ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు కోల ప్రభాకర్ గారు, నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, అలాగే మా మలగా రమేష్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఘనశ్యామ్ గారు, రాంబాబు గారు అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. మేము ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం పేదలకి అందరూ అన్నా క్యాంటీన్లకు పాలైన వారు చాలామంది ఉన్నారు వృద్ధులు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీను వృద్ధులు వికలాంగులుగా ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మేము నిత్యం చేయాలని తలచాము. ఈ సంకల్పానికి నా మిత్రులు, నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు. వారి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మా ఈరోజు వచ్చినటువంటి అందరికీ అతిథి మహారందులకు కూడా వారికి పేరు పేరున. ఒంగోలులో ప్రముఖ సినీ తారలు శ్రీలీల, సంయుక్త మీనన్ సందడి చేశారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో లక్కీ షాపింగ్ మాల్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య షాపింగ్ మాల్ను శ్రీలీల, సంయుక్త మీనన్ ప్రారంభించారు. సినీ తారలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. తక్కువ ధరల్లో ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలను నూతన వెరైటీస్తో వస్త్రాలను అందించడం జరుగుతుందని, దీనిని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో యాక్ట్రెస్ యాంకర్ సహారా గారు కూడా ఉన్నారు. సహారా గారు వెల్కమ్. వెల్కమ్ టు ఒంగోలు లక్కీ షాపింగ్ మాల్. ఒంగోలు ఎందుకు వస్తామంటే ఇగో ఈ ఎనర్జీ కోసం వస్తాం. అండ్ ఇప్పుడు ఒంగోలుకి రావాలంటే మళ్ళీ మా లక్కీ మాల్ కోసం రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. సారీ అండి, క్షమించండి, నాకు తెలుగు బాగా వస్తుంది. వావ్, గట్టిగా చెప్పండి. సూపర్ మేడం. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది మా ఒంగోలు ఎలా ఉంటుంది? Thank you so much.
like that. So thank you so much for getting to witness all the love from Ongole. And thank you so much. I'm so excited to go inside and see the show. సంతగరు మీరు వచ్చి ఓకే ఈ నిజంగా ఈ పాట వింటే లిరిక్ ఇప్పుడు నిజమవుతుంది. ఏమంటే ముసలోళ్ళు ఇవన్నీ అయిపోయినాయి. కుర్రలో ఉన్న పుట్టనన్న తగినాయి. మేడం గారు బ్లూ కలర్ తీసుకోండి. అన్నా ఆ బాధలు మా ఇల్లు బాధలు మేడం నాకు ఏదో చెప్తున్నారు, తెలుగులో చెప్తే అర్థమయ్యేది కదా. తెలుగు కాదా? నవీన్ 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 థ్యాంక్ యూ నవీన్. ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా పిల్ల పాపలతో నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఒంగోలులో వీలైనప్పుడు మమ్మల్ని భోజనానికి పిలిపించి అలా చికెన్ మటన్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ ఆశీస్సులు చాలా ట్యాగ్ చేయండి. సహర్ కృష్ణన్ గారిని నేను చెప్పకపోయినా ట్యాగ్ చేస్తారు, రవి గారిని కూడా ఆబ్వియస్లీ. అండ్ శ్రీలీల గారిని ట్యాగ్ చేయండి, సంయుక్త గారిని ట్యాగ్ చేయండి అని అసలు. వెల్కమ్ టు ది బ్యూటిఫుల్, ది గోర్జియస్, ది సూపర్ డూపర్ శ్రీలీల గారు. హార్టీ వెల్కమ్ టు అవర్ లక్కీ షాపింగ్ మాల్. శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని వెల్కమ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు యువర్ సిటీ ఒంగోల్. శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ తాత ఇక్కడే ఉంటారు ఒంగోలులో. నాగేశ్వరరావు గారు మా తాతగారు. నిన్నటి నుంచి ఇక్కడ రోడ్ షో చేశారు. మా సీరియల్ నిన్నటి నుంచి చాలా వెయిట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఇక్కడ చూడటం. అయితే వాళ్ళు పొద్దు నుంచి పాపం చాలా ఓపిక్ గా ఉన్నారు. ఏం కావాలంటే వాళ్ళ సైడ్ నుంచి ఒకటే శ్రీలీల గారు ఒక్క స్టెప్ వేయండి. చాలా స్టార్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ శ్రీలీల గారు మళ్ళీ ఒంగోలుకి రావడం, మా లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల, వి లవ్ యూ. అండ్ మీరు ఎన్ని సినిమాలు చేసిన సంవత్సరాల్లో మేము దగ్గరుండి వాటిని పెద్ద హిట్ చేస్తాం, అది మా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక్కసారి కౌంట్ డౌన్ చెప్తే కర్టన్ రేసింగ్ కూడా చేసేద్దాం ఆఫ్టర్ దిస్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియో. ముందుకు రండి. నమస్కారం. మొదటిగా చాలా సంతోషంగా ఉంది ఒంగోలుకి రావడం. కొంచెం సో చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు నాకేం కొత్త కాదు, నేను మీకేం కొత్త కాదు. సో ఈసారి ఎందుకు వచ్చానంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారో ఒంగోలులో ఓపెన్ చేయాలనుకున్నారు కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ద 3 ఓనర్స్ ముందు వారికి కంగ్రాచులేషన్స్ చెప్తాం. స్వామి గారు, సీను గారు, రత్తయ్య గారు అండ్ దేర్ వైఫ్స్, రెస్పెక్టివ్ వైఫ్స్. ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నారు నాకు. ఎలా అయితే
ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక జాబ్ కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి ఇంతమందికి జాబ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇలాగే ఇది మీ 11వ స్టోర్ అనుకోవడం. సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. మా స్టోర్లో అండ్ ఇవాళ నేను కట్టుకున్న సారీ కూడా ఇక్కడి నుంచే. సో ఇది కావాలంటే మీరు లక్కీ స్టోర్కి వచ్చేయచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. సారీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైసెస్, డిఫరెంట్ స్టైల్, వెస్టర్న్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఇంకా బేసిక్గా ఫ్యామిలీ వచ్చేసేయచ్చు. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్. వీలున్నప్పుడు వచ్చి. అండ్ స్టోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. మీరు ఒంగోలు అటు ఇటు తిరిగినప్పుడు ఒక ల్యాండ్ మార్క్లో అయిపోయింది. సో ఐ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. అండ్ రవితేజ గారిది కూడా స్టార్ట్ అయింది. సో మిగతాది వెళ్తూ ప్రొడక్షన్ హౌసెస్ మెల్లగా అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు ఇది దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తారు. బట్ యా థ్యాంక్ యూ సో మచ్. ఇది 11వ స్టోరు అయినా ఇది మా ఓకే ఇది మా ఊరు. ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది మాకు. సో ఇది మన ఊరికి మళ్ళీ మనం వచ్చాం. సో మీ అందరి సహకారం, అందరి దయ కావాలి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ స్టోర్ కాబట్టి అయితే ఫ్యామిలీ అందుకే మీరు కూడా వచ్చేసారు ఫ్యామిలీతో. సో అలాగే అందరూ చక్కగా మాట్లాడు. హస్బెండ్. ఎర్రజర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మరియు మండల పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు సంబంధించిన వివరాల రిజిస్టర్స్ను, ఆన్లైన్ నమోదు వివరాలను పరిశీలించారు. పిల్లల బరువుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్స్లో సక్రమంగా నమోదు చేయకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రిజిస్టర్స్ నిర్వహణ ఖచ్చితంగా ఉండాలన్నారు. తదుపరి జిల్లా కలెక్టర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి భోజనాన్ని తిని రుచి చూశారు. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యతతో ఉండడంతో పాటు ప్రస్తుతం నిర్దేశించిన విధంగా మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందజేస్తున్న స్కూల్ యూనిఫామ్ మరియు బూట్లు, పాఠ్యపుస్తకాలను ఇచ్చారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దొంగలు పడి కరెంట్ మన ఒక పోయిన నెల 500 వాళ్ళు తీసేసారు. మొత్తం కొంచెం సపరేట్గా పెట్టి కొంచెం పిల్లలకి పట్టినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు పెట్టించుకున్న తర్వాత అంటే కలిపేస్తే పీల్ చేస్తున్నాను అనమాట. అందుకని తినేటప్పుడు సాంబార్ వేయించుకొని వైట్ రైస్ పెట్టి సాంబార్ అలా కూడా పెట్టచ్చు. కానీ ఇలా సాంబార్ పక్కన పెట్టేసి ఫోటో తీయాలి కదా మేడం. సాంబార్ నచ్చట్లేదు. వాళ్ళు కలిపి పెడితే మేము తినము, సపరేట్గా పెట్టామని అంటారు. అంటే వేస్ట్ అన్ని జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటాం. ఇంకా లాస్ట్ టైం చిన్న ఓకేనా? అంటే ఈవెంట్ అందరూ పెట్టారు. మీరు ఈవెంట్ అందరూ పెట్టారు. మరి ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉంది, ఏజ్కి ఎంత వెయిట్ కార్డు ఉంటుంది కదా, రోడ్ చార్జ్.
అంటున్నారు ఏంటి? తెలిస్తే నైన్ అంటే నైన్ అని పెట్టారు. ఎందుకు 14 పెట్టారు? మీ పిల్లలు అయితే అలా చేస్తారా? ఆమె చూస్తే తెలిసిపోతుంది నాకు వెయిట్ ఎంత వచ్చింది. వాళ్ళు పెట్టిన మానిటర్ ఏంటి మానిటర్ చూస్తున్నారు? ఆమె 9 kg 14 kg అని పెట్టింది. 5 kg తగ్గించింది. ఆమె 5 years. మీరు మాట్లాడకండి. జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు కోరారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలోని జనసేన కార్యాలయం నందు ముఖ్య నాయకులు కార్యకర్తలతో 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుకూరి బాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వివరించారు. జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల బీమా, 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. కావున జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురి చేత సభ్యత్వ నమోదును చేయించారు. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఖచ్చితంగా కల్పించదని ఒక భరోసాలో ఉన్నటువంటి పట్టణ కమిటీ వాళ్ళకు, జిల్లా కమిటీలో ఉన్న కార్యదర్శిగా పనిచేస్తున్న కోటి గారికి, వివిధ హోదాల్లో జనసేన పార్టీలో పనిచేస్తున్న నాయకులకు ఈరోజు మనం అందరూ కూడా అటెండ్ అయింది. ఎందుకంటే ఇది పార్టీ ఇచ్చిన కార్యక్రమం. 18వ తేదీ బిగిన్ అవుతుంది, 28వ తేదీతో ఎండ్ అవుతుంది. 18వ తేదీ వాలంటీర్తో నేను కొత్తగా ఈ యొక్క నియోజకవర్గాన్ని పనిచేస్తున్నాను. ఈ క్రియా వాలంటీర్ని ఒంగోలు నగరంలో సంతనూతలపాడు నియోజకవర్గం కలిసి 2 వాలంటీర్లు నూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు నుంచి వాళ్ళిద్దరి మీదుగా 450 మరి అధ్యక్షులు పంపించి తీసుకోవాల్సిందని కోరుతాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లని మీరు ఒంగోలు నియోజకవర్గంలో చేర్చుకోకూడదు అని మా విన్నపం రాసుకునే వాళ్ళకి ఇవ్వండి. మనకు నష్టం అలా జరుగుతుంది 2 కలిసి ఉన్నందువల్ల. కాబట్టి మనం మాత్రం పక్క నియోజకవర్గాల దగ్గర కొట్టద్దు. మనకున్నటువంటి 52 మందిని మనం పేర్లు అయినా చేయొచ్చు, కానీ మనల్ని మనం గౌరవించుకోవాలి. నెంబర్ 1. ఈ కోసం ఏ మండలంలో కూడా ఒకే దాని మీద మీరు చేయలేదు. వ్యక్తిగత ప్రతిష్టలతో నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. గ్యారెంటీగా వస్తాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎన్నైతే చేస్తారో వాటికి రెస్పాన్సిబిలిటీ తెలియజేసేటటువంటిది వాళ్ళ కార్డు ఉందనుకోండి, వాళ్ళకి ఏం అవడానికి అవకాశం ఉండేది. ఈ అవకాశం ఇచ్చిన నాయకులు అందరికీ నమస్కారం. కొంతమంది నేను చూసి ఐడి వేసుకొని వాళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మాకు సభ్యత్వం ఉంది, ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ప్రమాదం శాతం ఏదైనా జరిగినా కానీ. తర్వాత నిన్న జూన్ కాల్ మీటింగ్లో ఐటీ కోఆర్డినేటర్ యాదాల కోటేశ్వర గారి నేతృత్వంలో వాళ్ళని ఇంకా ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పూర్తి అవగాహన ఉన్నటువంటి ధన్యవాదాలు. వేదిక నాదనుకుంటున్న మిగతా ప్రజలందరికీ, నా తోటి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ మీ ఫోన్లో తెచ్చుకున్నారు కదా, ఏదైతే నంబర్ ఎవరికన్నా రాలేదా? రాని వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. యాదాల కోటి గారిని కానీ లేదా మీ మండల ప్రెసిడెంట్ కానీ చెప్పారా? ఎవరన్నా ఉన్నారా? ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చేసుకున్నారా? క్రియా వాలంటీర్స్ ఎవరన్నా పెండింగ్ ఉన్నారా? ఇది ఏంటి? కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళకి తెలుసు, పాత వాళ్ళు ఉంటాయి. ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ యాడ్ మెంబర్. యాడ్ మెంబర్ అంటే కొత్త ఒక కార్యకర్తని సభ్యత్వం ఇవ్వడం అన్నమాట. అక్కడ వచ్చేసి అతని డీటెయిల్స్, ఆధార్ కార్డు, చివరికి అది క్లైమ్ ప్రాసెస్ వచ్చేటప్పుడు చాలా పోస్ట్ మార్టానికి డెత్ కేసు అయితే పోస్ట్ మార్టం ఖచ్చితంగా కావాలి. మామూలుగా
జరిగిన ఆ సంగతి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది పోస్ట్ మార్టానికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, అప్పుడు వాళ్ళకి అది రాలేదు. అది వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అయింది. పోస్ట్ మార్టం అనే దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయింది. వస్తుందండి, పోస్ట్ మార్టం ఎక్కడైనా చేస్తారు. ఎక్కడ ఎమ్మెల్సీ అయినా పనిపించింది. ఇప్పుడు మన నియోజకవర్గంలో 4 మండలాలు వాలంటీర్ల సమావేశానికి ఇచ్చేసిన నాయకులకు, వాలంటీర్లకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మెంబర్షిప్ డ్రైవ్ ఈ క్రియా వాలంటీర్ల చేతుల మీదుగా ఈ సంతనోతులపాటు నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్ కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. దీనిలో మనకు ముఖ్యంగా గతంలో 3వసారి జరిగినప్పుడు 10 రోజుల కార్యక్రమంలో 8 రోజుల పాటు మనం ముందున్నాం. ఏ రోజుకు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియా వాలంటీర్ల లిస్టును మనం పరిశీలించినప్పుడు 8 రోజుల పాటు మనమే ముందున్నాం. ఆ 9, 10 రోజుల్లో ఫస్ట్ ప్లేస్ కోసం పోరాటం చేసి దర్శి, ఒంగోలు మన ప్రాసెస్ వెళ్ళిపోయినాయి. మనం మెంబర్షిప్ డ్రైవ్ని పారదర్శకంగా చేసాము, అంతే పారదర్శకంగా ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తాం. మనల్ని ఫస్ట్ ప్లేస్ రావాలనే ఉద్దేశంతోనే దర్శి, ఒంగోలు 2 రోజులు అవసరమైతే పార్టీ యొక్క యాప్ను ఉపయోగించుకొని కాలం అయిపోయిన తర్వాత కూడా చేసి మొదటి 2 స్థానం వచ్చాము. నిజంగా అయితే 8వ రోజు వరకు మనమే ఫస్ట్ ప్లేస్ జిల్లాలో. తర్వాత వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. కాబట్టి ఈరోజు క్రియా వాలంటీర్లు అందరూ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం ప్రతిపక్షంలో ఒక్కరు సభ్యులు కూడా లేకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేశాం. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు జనసేన సపోర్టుతో ఎప్పుడు 2000, 3000తో గెలిచే నియోజకవర్గాలు కూడా జనసేన యొక్క సపోర్టుతో ఈరోజు 50,000, 60,000, 70,000 దాదాపు 46 నియోజకవర్గాలు 40,000 పైబడి మెజారిటీలతో గెలిచినాయి అంటే అది జనసేన యొక్క బలం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఈ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వంలో కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఈ క్రియా వాలంటీర్లందరూ మీరు బాగా ఎక్కువగా మనం కనుక నమోదు చేయించి ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ని మన నమోదుకి మన సభ్యత్వ నమోదుకి లింక్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏదీ లేదు. ప్రమాద భీమాని సభ్యత్వానికి లింక్ చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, దాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జనసేన యొక్క సానుభూతి పరులందరూ వినియోగించుకొని సభ్యత్వ నమోదు చేయించుకొని వాలంటీర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మన నియోజకవర్గంలో కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ వాలంటీర్లని, నాయకుల్ని అందరినీ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలను సంతృప్తి చెందించేలా మెరుగైన సేవలు అందించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. ఒంగోలులో సందడి చేసిన ప్రముఖ సినీ తారలు శ్రీలీల, సంయుక్త మీనన్. అభిమానుల కోలాహలాల మధ్య లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం. జనసేన ప్రచార కమిటీ అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలులో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం ప్రారంభం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.